హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ 1 వీడియోలో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసి చూపించాను. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ని ఉల్టాయించుకోవాలి. హెమ్మింగ్ పట్టి కోసం కాకుండా ఉల్టాయించుకోవడానికి లైనింగ్ని రైట్ సైడ్కి వేసుకోవాలి. అంటే బ్లౌజ్కి రైట్ సైడ్న వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా ఉల్టాయించుకునేటప్పుడు మనం రైట్ సైడ్నే వేసుకోవాలి లైనింగ్ని. బ్లౌజెస్ని కూడా ఉల్టాయించుకోవాలంటే రైట్ సైడ్న వేసి ఉల్టాయించుకోవచ్చు. తర్వాత లైనింగ్ని అటువైపుకి హోల్డింగ్ వేసి లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా లైనింగ్ని అటువైపుకి టర్న్ చేసినప్పుడు ఇలా రబ్ చేసుకోవాలి, నీట్గా ఉంటుంది. దీనిపై నుండి కుట్టు వేసుకోవాలి. చిన్న కుట్ట పెట్టి కుట్టు వేసుకోవాలి. వీడియో చూసే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా అయితే ఉల్టాయించుకుంటున్నామో బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కూడా ఉల్టాయించుకోవాలంటే బ్లౌజ్ పీస్ మందంగా ఉండాలి. కొంచెం స్టిఫ్గా ఉన్నదైతే మనకి నెక్ పట్టి వేయాల్సిన అవసరం ఉండదు. అలా ఉల్టాయించుకుంటే స్టిఫ్గా ఉన్నాయి మాత్రమే ఉల్టాయించుకోవాలి. కొంచెం జార్జెట్ బ్లౌజెస్ అనుకోండి, అది స్టిఫ్గా నిలబడదు. అవి ఉల్టాయించుకోకుండా నెక్ పట్టి వేసుకుంటేనే బాగుంటుంది. హ్యాండ్స్కి అయితే ఇలాంటి కొంచెం కాటన్ లాంటి బ్లౌజెస్కైనా చిన్న చిన్న బార్డర్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్కి బార్డర్స్ వచ్చిన బ్లౌజెస్కైనా ఇలా ఉల్టాయించుకుంటేనే బాగుంటుంది. చిన్న అంచు బార్డర్ వచ్చింది అనుకోండి, వాటిని మనం హెమ్మింగ్ పట్టికి ఫోల్డింగ్ చేసుకోలేం కదా, ఇలా ఉల్టాయించి కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇలా కట్టించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజు మార్చేసుకోవాలి. హ్యాండ్ని ఇలా ఫోల్డింగ్ వేసి మన లూజ్ ఎంత ఉంటే అంత ఇక్కడ వరకు ఇది పావుతకు 6 ఇంచులు ఉంది. 6 ఇంచులకి మార్కింగ్ వేసుకొని దీనిపైన అంటే మనం మార్కింగ్ చేసుకున్న హ్యాండ్ పైన ఇంకొక హ్యాండ్ కూడా వేసి మార్క్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ని కూడా రెడీ చేసుకొని తీసుకోవాలి. వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా. వీడియో చూసిన తర్వాత వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నా కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. హ్యాండ్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవడం మర్చిపోద్దు. మనం మార్కింగ్ చేసుకున్న హ్యాండ్ పైన వేసి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్ తీసి పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టార్ నెక్ కాబట్టి విడివిడిగానే ఇలా పట్టీలు కుట్టు వేసుకోవాలి, నెక్ పట్టీలు. ఇప్పుడు వీటిని జాయిన్ చేసేటప్పుడు ఖర్చు కనబడకుండా ఇలా ఉల్టాయించుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టి మన బ్యాక్ పార్ట్ నెక్ పట్టి ఉంటుంది కదా, కుట్టు వేసేటప్పుడు ఒక 2 ఇంచెస్ వదిలిపెట్టాలని చెప్పాను కదా, దీనికోసం అనమాట. ఇలా ఉల్టాయించుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైకి. చూడండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. స్టార్టింగ్లో ఈ చివర రబ్ చేసుకోవాలి, ఇటువైపు కూడా రబ్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా ఉంటుంది. మనం ఇలా ఉల్టాయించుకుంటే జాయిన్ చేసుకుంటే ఖర్చు అనేది బయటికి కనిపిస్తుంది. అలా కాకుండా ఇలా ఉల్టాయించుకోండి, ఓకేనా. ఇటువైపు కూడా నీట్గా ఉంటుంది చూడండి ఫినిషింగ్. ఇప్పుడు అటువైపున నేను మరొకలాగా చెప్తాను, కొత్తగా నేర్చుకున్న వారికి కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా ఉండేలాగా చెప్తాను. చూడండి, సేమ్ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. ఇలా చూడండి, ఇది బ్యాక్ పార్ట్ నెక్ పట్టి కదా, నెక్ పట్టిని ఇటువైపుకి ఓపెన్ చేసి దీనిపైన ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. అంటే నెక్ పట్టి వరకు మాత్రమే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత చూడండి, మన నెక్ పట్టిని ఇప్పుడే ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కుట్టు వేసేసుకోవచ్చు. ముందుగా ఒక కుట్టు వేసుకోవాలి, రబ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో నెక్ పట్టిని ఫోల్డింగ్ చేయకుండానే ఇలా కుట్టు వేసేసుకొని ఇప్పుడు నెక్ పట్టిని అటువైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పట్టు పైకి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. కొత్తగా నేర్చుకునే వారికి ఒకేసారి కుట్టు వేసుకోవడం ఫోల్డింగ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కదా, అందుకని ఈజీ మెథడ్లో ఇలా చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదా, నీట్గా ఉంది కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పండి. తర్వాత హ్యాండ్స్ కుట్టు వేసుకోవాలి. హ్యాండ్స్ కుట్టు వేసుకునేటప్పుడు కూడా మీకు ఒక మంచి టిప్ చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది షోల్డర్ కుట్టు కదా, కుట్టు దగ్గర ఒక మార్క్ చేసి చూపిస్తున్నా మీకోసం. తర్వాత హ్యాండ్ పైన కూడా, హ్యాండ్ షోల్డర్ పైన కడిచిచ్చుకున్నాం కదా, ఇక్కడ మార్క్ చేసి షోల్డర్ పైన పెట్టి ఇలా చూసుకోవాలి హ్యాండ్ని. మనం చంక కుట్టు దగ్గర కడిచిచ్చుకున్నాం కదా, బ్లౌజ్కి అలాగే హ్యాండ్స్కి ఈ రెండు కలిపి కుట్టు వేసుకుంటూ రావాలి. స్టార్టింగ్ నుంచి చిన్న కుట్టు పెట్టి ఒక 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువ, 1/4 ఇంచు కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఖర్చు. ఇలా తీసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. సేమ్ లెంత్ ఉండాలి స్టార్టింగ్ నుండి చివరి వరకు. షోల్డర్ పైన మనం జాయిన్ చేసుకున్న ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు అనేది ఒకవైపుకు మాత్రమే ఉండాలి. అంటే నెక్ పట్టి కుట్టు వేసేటప్పుడు ఎటువైపుకి అయితే ఫోల్డింగ్ అయి ఉన్నదో ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా అటువైపుకే ఉండాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఈ ఖర్చు అనేది అటువైపుకి పెట్టి జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని. ఇది నేను మీకు చెప్తానన్న టిప్పు. బాగుందా, మీకు నచ్చిందా?
మనం నెక్ పట్టి కుట్టు వేసేటప్పుడు ఒకవైపుకి, హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒకవైపుకి ఉందనుకోండి, మనం సేఫ్టీ బటన్స్ ఉంటాయి కదా షోల్డర్ పైన కుట్టు వేసుకోవడానికి, ఆ బటన్స్ కుట్టు వేసేటప్పుడు అది డిస్టర్బింగ్గా ఉంటుంది. షోల్డర్ పైన ఇలా కొంచెం ఉబ్బుగా కూడా ఉంటుంది. అలా కాకుండా ఒకవైపుకు మాత్రమే కుట్టు వేసుకోండి, ఒకే వైపుకి. అంటే మనం నెక్ పట్టి కుట్టు వేసినప్పుడు ఎటువైపుకి అయితే ఉంటుందో, తర్వాత మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా అటువైపుకే ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైందా? ఈ టిప్ నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత దానిపై నుండే మరొక కుట్టు వేసుకోవాలి. చిన్న కుట్టు పెట్టి డబల్ కుట్టు వేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు హ్యాండ్స్ని అటువైపుకి టర్న్ చేస్తూ ఇలా రబ్ చేసుకోవాలి నీట్గా. ఇలా రబ్ చేసేటప్పుడు ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుని అటువైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రబ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇలా రబ్ చేసుకోండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవడానికి మనం మార్కింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకుంటూ కుట్టు వేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ దగ్గర కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ రెండు కలుపుకుంటూ కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్స్ ఇచ్చుకుంటాం కదా చంక దగ్గర, కట్స్ కలుపుకుంటూ కుట్టు వేసుకున్నాం కదా జాయిన్ చేసేటప్పుడు. ఇప్పుడు సైడ్ కుట్లు వేసేటప్పుడు కూడా ఈ రెండు, అంటే బ్యాక్ పట్టది ఫ్రంట్ పట్టది ఇలా కలిపి పట్టుకొని సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ది ఫ్రంట్ది ఇలా పట్టుకోవాలి, స్టిఫ్గా పట్టుకొని కుట్టు వేసుకోవాలి. తర్వాత కింది వైపుకి ఇక్కడ కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ది బ్యాక్ది, ఈ రెండు కలిపి ఇలా పట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఈ చివరన ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకోకపోతే అస్సలు ఆగదు, ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి. ఈ కుట్టు పక్కనే మరొక రెండు కుట్లు వేసుకోవాలి. ఒక పావించి ఎడ్జ్లో రెండు కుట్లు వేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. సైడ్ కుట్లు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్స్ కానీ థ్రెడ్స్ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చివరన కూడా మరొక కుట్టు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఓకే అండి, సైడ్ కుట్లు వేసుకోవడం అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో చెప్పండి. నీట్గా ఇలా సైడ్ జాయిన్స్ వేసుకోవాలి. చిన్న కుట్టు పెట్టి సేమ్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి. చూడండి, సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు మనం కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ కట్స్ రెండు, అంటే బ్యాక్ది ఫ్రంట్ది రెండు కలిపి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున హ్యాండ్ కుట్టు వేసుకొని చూద్దాం. ఇది ఫ్రంట్ పట్టు కదా, ఫ్రంట్ పట్టుకి లోతు కుట్టు వేసుకోవాలి. నా హ్యాండ్ లోతు ఫ్రంట్ పట్టుకి రావాలి. తర్వాత షోల్డర్ పైన మనం కట్స్ ఇచ్చుకుంటాం కదా హ్యాండ్ది, ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఇలా స్టార్టింగ్ నుండి ఇలా కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ పట్టు ఫ్రంట్ పట్టు కలుపుకుంటూనే మనం కట్స్ ఇచ్చుకుంటాం కదా, కుట్టు వేసుకునేటప్పుడు అదే విధంగా కుట్టు వేసుకోవాలి. మనకి బ్లౌజ్ అటు ఇటు కాకుండా ఉంటుంది నీట్గా ఫినిషింగ్. సేమ్ ఇటువైపున కూడా ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువ, పావించ్ కంటే కొంచెం ఎక్కువ ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర కూడా చూసుకోవాలి, మనకంటే నెక్ పట్టి ఎటువైపుకి ఖర్చు ఉందో అటువైపుకి ఈ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు కూడా అటువైపుకే ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. చూడండి, షోల్డర్ పైన ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుని ఇలా రెండు ఒకే వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. నెక్ పట్టి కుట్టు వేసేటప్పుడు ఎటువైపుకి అయితే ఉందో హ్యాండ్స్ కుట్టు వేసుకునేటప్పుడు కూడా సేమ్ అటువైపుకే ఉండాలి. తర్వాత హ్యాండ్ పైనుండే మరొక కుట్టు వేసుకోవాలి, డబుల్ కుట్టు. తర్వాత హ్యాండ్స్ని అటువైపుకి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసేటప్పుడు ఖర్చుని అటువైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవాలి. చూడండి, మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ రెండు కలిపి పట్టుకొని కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపున కూడా చూడండి, మనం హ్యాండ్స్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ రెండు కలిపి పట్టుకోవాలి. తర్వాత బ్యాక్ పట్టు ఫ్రంట్ పట్టు ఈ రెండు కట్స్ రెండు ఇలా కలిపి పట్టుకోవాలి. ఈ చివరన రబ్ చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత దీని పక్కనే మరొక రెండు కుట్లు వేసేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలా కుట్లు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ దగ్గర ప్లేస్ గుర్తు చూపిస్తాను. ఇలా రబ్ చేసుకోవాలి సైడ్ కుట్లు వేసుకున్న తర్వాత కూడా. చూడండి, కనిపిస్తుందా ప్లేస్ గుర్తు? ఇలా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.